పోయినా వాడు ఇల్లంతా ఓషన్ పార్క్ తిరిగినట్టు తిరిగినా నేను. నా ఫింగర్ ప్రింట్లు ఏడున్నాయో తుడిచాను. టిష్యూ పేపర్ తో ఫింగర్ ప్రింట్స్ తుడిస్తే పోవు. మరి కిడ్స్ నైట్ పోతుంటే ఈ రాదు. టిల్లు నేను చెప్పేది ఒక్కసారి విను. ఎందుకు వినాలి నేను? చెప్పు, ఏం కావాలి నీకు? ఇంత అన్యాయం ఇది. ఇట్లా ఒక బిగ్ బాస్ హౌస్ లో నన్ను లాక్ చేసినట్టు లాక్ చేసి ఇప్పుడు ఆ టాస్క్ ఫినిష్ చేస్తే కానీ నేను ఇంటికి పోనీనంటే నంబర్ 1 దొంగ నువ్వు. సరే ఏడవాకు నువ్వు. ఇప్పుడు నేను ఏమన్నానని సడన్ గా మర్డర్ అంటే నేను కూడా షాక్ అవుతా కదా. డైజెస్ట్ చేసుకోవద్దు. సరే నువ్వు ఏడవాకు, ఏడు పాపు ప్లీజ్, తుడుచుకో. మనం స్ట్రైట్గా పోలీస్ స్టేషన్కి పోయి ఇట్లా వాడు నిన్ను కొట్ట నీకు వచ్చిండు, నువ్వు సెల్ఫ్ డిఫెన్స్లా ఐ హ్యావ్ వన్ స్మాల్ డౌట్. ఇప్పుడు ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్లోనే అయింది కదా, ఇట్లా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే కాదు కదా? కాదు టిల్లు, ఐ ప్రామిస్. మళ్ళీ పోదాం కదా పోలీస్ స్టేషన్ పోయి నిజం చెప్పేద్దాం కదా. పోలీస్ పోలీస్ అని అనొద్దు టిల్లు ప్లీజ్. ఎందుకు అట్లా పోలీస్ పోలీస్ అంటే భయపడుతున్నావు నువ్వు? పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? ఉంటే చెప్పు, నేనేమో అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్లో ఒక సర్ప్రైజే హ్యాండిల్ చేయగలుగుతా రాధిక. ఇట్లా మల్టిపుల్ అంటే నాతో కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాక అక్కడ సడన్ గా ఇట్లా నువ్వు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నంబర్ 1 క్రిమినల్ అని తెలిసిందంటే గుండా ఇజ్ వస్తాను నేను. అసలు డెలికేట్ మైండ్ నాది. అవును టిల్లు, 40 మర్డర్స్ చేశాను. 5 years నుంచి నన్ను వెతుకుతున్నారు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. మరి ఇంకేం టిల్లు, అప్పటి నుంచి చెప్తున్నా పోలీస్ పోలీస్ అంటే వద్దు అని. మళ్ళీ పెద్ద విషయం అవుతుంది, ఇద్దరు ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి నువ్వు పోలీస్ పోలీస్ అని వన్ మినిట్ ఒక 1 step బ్యాక్ వద్దాం మనము.